ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును అరెస్టు చేయకూడదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వుల కాలపరిమితిని హైకోర్టు ఇప్పుడు పొడిగించింది. ఫిబ్రవరి 5వ తేదీ వరకు హరీష్ రావును అరెస్టు చేయవద్దని కోర్టు సూచించింది. హరీష్ రావు ఆదేశాలతో తన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేశారని సిద్దిపేటలో హరీష్ రావుపై పోటీ చేసిన బీఎస్పీ అభ్యర్థి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు దీన్ని కక్ష సాధింపు చర్యగా హరీష్ రావు కొట్టిపారేస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసులో ఏమి జరగనుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేయకూడదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వుల కాలపరిమితిని హైకోర్టు ఫిబ్రవరి 5 వరకు పొడిగించింది. హరీష్ రావు ఆదేశాలతో తన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేశారని సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన బీఎస్పీ అభ్యర్థి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిని కొట్టివేయాలని కోరుతూ హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనను అరెస్ట్ చేయరాదని, దర్యాప్తు మాత్రం చేసుకోవచ్చని పేర్కొంటూ హైకోర్టు ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని హరీష్ రావు తరపున లాయర్ కోరడంతో విచారణ ఫిబ్రవరి 5కు వాయిదా పడింది. అప్పటి వరకు అరెస్ట్ చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు రాజకీయ కక్షలో భాగంగానే కుట్రపూరితంగా తనపై ఫోన్ ట్యాపింగ్ కేసును బనాయించారని హరీష్ రావు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టేయాలని పేర్కొంటూ హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో పోలీసులు దాఖలు చేసిన కౌంటర్కు సమాధానమిచ్చారు. బీఆర్ఎస్ సీనియర్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన్ను వచ్చే నెల 5వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని హైదరాబాద్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తన ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారంటూ హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చక్రధర్ అనే వ్యాపారి కంప్లైంట్ చేశాడు. చక్రధర్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపింది. వచ్చే నెల 5వ తేదీన వాదనలు వినిపిస్తామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలపడంతో విచారణ వాయిదా వేసింది. ఇదే కేసులో అరెస్టైన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో హైదరాబాద్లోని చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. రాజకీయ నేతలు, హైకోర్టు న్యాయమూర్తులు సహా పలువురి ఫోన్లు ట్యాప్ చేశారంటూ నమోదైన కేసులో జైల్లో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్టైన తిరుపతన్న 10 నెలలుగా జైల్లోనే ఉన్నాడు. మొదట బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును తిరుపతన్న పలుమార్లు ఆశ్రయించగా నిరాకరించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చినప్పటికీ ఎట్టకేలకు అత్యున్నత న్యాయస్థానం తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు. తెలంగాణలో సంచలనం కలిగించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను విదేశాల నుంచి రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్లను విచారించారు. ఈ క్రమంలో మరో కొంతమంది బీఆర్ఎస్ నేతలను కూడా విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం. సంఘ విద్రోహ శక్తులు ఫోన్ ట్యాపింగ్ పేరుతో కొంతమంది ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో తీగ లాగితే డొంక కదిలినట్లు చాలామంది పెద్దల పేర్లు బయటికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు కూడా తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చక్రధర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ కేసులో.